Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. మీ సినిమాలు చూస్తే సార్ మీరు ఎవరికైతే సినిమాలు తీశారో ఆర్టిస్టులు చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ కానీ మన భానుచంద్ర గారు కానీ సుమన్ గారు కానీ మిగతా ఆర్టిస్టులు అందరూ మీరు ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో మీ చెయ్యి ఇచ్చి వాళ్ళతో సినిమా తీశారో వాళ్ళందరూ అద్భుతమైన స్థానంలో ఉన్నారు. మీ చెయ్యి మీకు తప్పించి అందరికీ కలిసి వచ్చింది అంటే ఏమంటారు? అసలు తప్పు అంట సార్, ఎందుకంటే నేను సినిమా తీసాను అంతే సార్. దీంట్లో ఏమంటారు, దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా, నువ్వు చేయాల్సింది చెయ్యి అంతే తప్ప నువ్వు ఆశించి చేయకూడదు అంటాడు. ఏం ఆశించి చేసింది కదా ఫస్ట్ పాయింట్. ప్లస్ నా అవసరానికి చేసింది ఇదంతా. మీరు చిరంజీవి గారు అంటారు, చిరంజీవి గారికి ఆ రోజు నాకు నా రెమ్యునరేషన్గా ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను. నాకు ఆ సినిమా చేద్దాం, వేరే పెట్టి ఇంకా పెద్ద హీరోని పెడతానికి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్న డబ్బులకి నేను చేశాను. సో ఆయన వచ్చి మళ్ళీ మనకేదో చేయాలనుకోవటం తప్పు. భానుచంద్ర అయినా సుమన్ అయినా శ్రీకాంత్ అయినా ఎవరైనా కానీ నా అవసరానికి ఆ రోజు నేను చేశాను తప్ప వాళ్ళని ఉద్ధరిద్దామనో అని ఏమీ లేదు. వాళ్ళకైనా సెంటిమెంట్ ఉందో ఏమన్నా ఉంది మావాడు అనుకుంటే అనుకోవచ్చు, తప్పులేదు. అనుకోకపోయినా తప్పులేదు, ఇబ్బంది లేదు, మనకి అనుకోవాలని కూడా రూల్ లేదు సార్. అండ్ ప్రతిఘటన సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, కానీ మీరు చార్మీ గారిని దగ్గర నుంచి చూశారు. ఆమెని అంటే చార్మీలో అందమని కానీ ఆమె బాగుంటుందని స్క్రీన్ మీద చూపించడం కానీ చాలామంది చేస్తే ఆమె యాక్టింగ్ సైడ్ మీరు చూపించారు. సో చార్మీ గారు అలా కెరీర్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆమె కెరీర్ ఆగిపోయి ఒక నిర్మాతగా టర్న్ తీసుకొని ఈ రోజున ఆమె కష్టపడుతుంది కానీ ఒక సైడ్ నుంచి నిందలు మోయడం కానీ, సో చార్మీ గారి కెరీర్ ఇలా అవ్వడానికి మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి ఎందువల్ల ఏందంటారు? కెరీర్ అని ఇంకా నేను కూడా ఆమె అంతకుముందు సక్సెస్ఫుల్ హీరోయినే. అవును. తర్వాత మన సినిమా చేసింది ఆమె బాగా నమ్మకం ఉంటుంది. తర్వాత పూరి గారి సినిమా ఏదో చేసింది, పేరు గుర్తులేదు నాకు, జ్యోతిలక్ష్మి. అది కూడా ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది, మంచి కథ. 2 సినిమాల్లోనే ఆమె ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రాబ్లం చిరాకేసి ఉంటుంది, వీళ్ళు మంచి సినిమాలు చూడరు, మంచి పెర్ఫార్మెన్స్ చూడరు, వీళ్ళకి అనవసరం మనం చేయటం అని ఆమె రూట్ మార్చుకుని ఉంటుంది. మార్చుకుని ప్రొడ్యూసర్ అయింది. సరిగ్గా ఈ ఇండస్ట్రీలో 100 మంది అంటే 100 అంటారు. ఆమె చేసుకుంటానే పోతుంది, పట్టించుకోవట్లేదు కదా, తన కష్టం తను పడుతూనే అంతే కదా. పని అయిపోయింది, మనం దాని గురించి కామెంట్ చేయటం ఎందుకు. ఆమె షీఈస్ డూయింగ్ గుడ్. డబ్బులు సంపాదించినప్పుడు సంపాదిస్తున్నారు, పోగొట్టినప్పుడు పోగొట్టిన ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి తప్పదయ్యాను. సార్ మీరు సినిమాలు చేసేటప్పుడు మీ తరంలో అంటే తర్వాత అంటే మళ్ళీ మీ ఏజ్ గుర్తు చేయడం అది కాదు నా ఉద్దేశం. మీరు సినిమాలు చేసేటప్పుడు సార్ హీరోలని విపరీతంగా ఆరాధించేవాళ్ళు, అయితే దాంట్లో ఎలాంటి ఒక ఫేక్ ఉండేది కాదనమాట. అంటే ఎవరో పక్క నుంచి జనాలు పుల్ చేయడం అలాంటిది ఏమి ఉండేది కాదు. హీరో రోడ్ల మీదకి వస్తే దేవుళ్ళుగా చూసేవాళ్ళు. కృష్ణ గారిని కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, వాళ్ళందరినీ కూడా నిజంగా దేవుళ్ళలాగే చూశారు. అదంతా చాలా రియలిస్టిక్గా, చాలా రియాలిటీగా జరిగిన సందర్భం అది. బట్ ఈరోజు ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తే యూట్యూబ్లో పాటలకి వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నారు, ట్రైలర్ వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నాడు. సో జనాల్ని పుల్ చేస్తున్నారు. అంటే హీరోని ఒక బ్రహ్మపదార్థంగా పెట్టి చుట్టూ హీరోని లేపడానికి మళ్ళీ వీళ్ళే ఎదురు డబ్బులు పెడుతూ ఆఖరికి బుక్ మై షోలో రేటింగ్కి కూడా డబ్బులు పెడుతున్నారు. సో నిర్మాతలే ఇంత ఖర్చు చేసి నిర్మాతలే హీరోని లేపుతున్నారు. ఈ రోజున ఉండే హీరోల రియల్ క్రేజ్ రియలేనా అంటే ఏం చెప్తారు? అంటే మరి రియల్ క్రేజే కదా, చచ్చిపోతామంటున్నారు అక్కడ. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు, చేతుల మీద, కాళ్ళ మీద, మెడ మీద, బొడ్డు మీద, అన్ని చోట్ల పొడిపించుకుంటున్నారు, గుండెల మీద, ఇన్ని చోట్ల పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారంటే రియలేనే కదా. మరి నిర్మాతలకు ఎందుకు ఇన్ని కష్టాలు? ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది మీకు. ఆ రోజునైనా ఈ రోజునైనా, ఆ రోజున అట్లీస్ట్ మార్నింగ్ షోకి వచ్చేవారు ఫ్యాన్స్ అంతా. ఈరోజు ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫ్యాన్ ఫేర్ ఉన్న సినిమాలు కూడా కొన్ని సినిమాలకి మార్నింగ్ షోనే ఫుల్ అవట్లేదు. అవును. ఇది పెద్ద హీరోలు అని చెప్పబడే వాళ్ళ సినిమాలు కూడా. అంటే మరి దాంట్లోనే అర్థమైపోతుంది. మళ్ళీ అక్కడేమో హయ్యెస్ట్ ఫ్యాన్స్ ఉన్న హీరో అంటారు వాళ్ళు. మరి ఆ హీరో సినిమా మార్నింగ్ షోనే ఫుల్ అవ్వాలిగా. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు హ్యాండిల్ చూస్తే కొన్ని సినిమాలు మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు. మరి ఆ పరిస్థితి ఏమొస్తుంది ఏం చెప్పలేము. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. ఎక్కువ మంది ఈ సోషల్ దాంట్లో పేర్లు పెట్టుకుని వాళ్ళ వ్యూస్ యూట్యూబ్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది,
టీవీలో కనపడటం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, వీళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా ప్యాషనేట్గా ఆయన కోసం పలానా హీరో కోసం నేను ప్రాణం ఇస్తాననేవాళ్ళు బయటికి చెప్పేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ. ఓ 10% 20% ఉంటారు. గతంలో ఏంటంటే 80% వాళ్ళు ఉండేవారు, 20% పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు. పబ్లిసిటీ లేకపోతే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి, ఈ రోజు ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావుకి ఈ రోజుకి ఇంకా ఫ్యాన్స్ అట్టాగా ఉన్నారు. వాళ్ళందరికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఫంక్షన్లు చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారికి ఏ ఊళ్ళో పెడితే ఆ ఊరిలో విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో. శోభన్ బాబు గారికి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు జనవరి 30వ తారీఖు, జూన్ 30వ తారీఖు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఇది చేస్తూ ఉంటారు, ఫంక్షన్లు చేస్తారు లక్షలు ఖర్చు పెట్టి. సో మరి ఏం చెప్తాం అంటే వాళ్ళకి అంత అభిమానం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అభిమానం. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు మరి మార్నింగ్ షో రావట్లేదు జనం. అంటే వాళ్ళు 300-400 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉన్న 10 మంది 20 మంది లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు సార్. తేడా. అండ్ మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. ఆ కంప్లైంట్ అంటే అది నాది కరెక్టేనా లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా అంటారా? నేను అడుగుతాను, మీరు చెప్పండి దానికి. దాసరి నారాయణరావు గారు సార్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన పరిష్కరించిన సమస్యలు కానీ, ఆయన ఆదరించినటువంటి మనుషులు కానీ, సో అంటే పరిశ్రమలు ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉన్నారు, ఆయన కాంపౌండ్లోకి అడుగు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అయితే దాసరి గారి చుట్టూ ఒక కొంత వలయం ఉండేది మీలాంటి వాళ్ళు. ఆ సమస్యల్ని ఫస్ట్ విని ఫిల్టర్ చేసి దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీలాంటి వాళ్ళే, 3-4 ఉన్నారు. సో ఇక్కడ అన్ని వింగ్స్ గురించి మీకు ఒక అవగాహన ఉంది. ఈ రోజున ఇండస్ట్రీలో దాసరి గారి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అది నేనే కాదు, మీరు కాదు, అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే స్టార్స్ ఉన్నారు కానీ చిన్న కార్మికుల కోసం సమయాన్ని వెచ్చించలేరు వాళ్ళు అని చెప్పి ఉన్నారు. నా కంప్లైంట్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారితో మీకు క్లోజ్ అసోసియేషన్ ఉంది, బాలకృష్ణ గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది, మోహన్ బాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది. సార్ ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంది అనే పరిస్థితి నిజంగా సమాధానం లేదు. ఇండస్ట్రీ అంటే ఎవరంటే చెప్పే సమాధానం లేదు. ఈరోజు మీకు అన్నిటి మీద అవగాహన ఉండి వీళ్ళందరితో ఒక పరిచయం ఉండి మీరు ఎందుకు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పక్కన చేరి మనం చూసుకుందాం, నేను చూసుకుంటాను, మీ స్టార్ పవర్ అండగా ఉంటే నేను ఫీల్డ్ వర్క్లో నేను చూసుకుంటానని చెప్పేసి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీరెందుకు కామ్ అయిపోయారు సార్? ఇది సర్వీస్ చేయటానికి ఎఫోర్డబిలిటీ ఉండాలి సార్. నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను, జీవితం నిజ జీవితం వేరు, ఈ మీరు మాట్లాడుకోవటం వేరు సార్. ఇప్పుడు మీరు నలుగురికి నేను అవైలబుల్గా ఉండాలి, 100 మందికి అవైలబుల్గా ఉండాలి. దాసరి నారాయణరావు గారి ఇంట్లో రోజు ఒక 100-200 కాఫీలు టీలు పెట్టేవారు. ఒక 30-40 మంది భోంచేసేవారు రోజు, 2 పూట్ల. సాయంత్రం టిఫిన్లో ఒక 40-50 మంది తినేవారు. ఆయన నెలకి ఒక 15-20 మందికి నెల డబ్బులు పంపించేవాడు, సంబంధం లేకపోయినా. అవసరం మీరు ఇందాక అడిగారు కష్టాలు ఉన్నవాళ్ళు అని చెప్పి, అటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకల్లా డబ్బులు పంపించేవాడు నెల కవర్లు వెళ్ళి. న్యూ ఇయర్ రోజు డబ్బులు ఇచ్చేవాడు, అయ్యప్ప మాలేసినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు, ఏదో రకరకాలు చేస్తూ ఉండేవారు. ఇది కాకుండా సమస్యలకి చేస్తూ ఉండేవారు. మళ్ళీ పెళ్ళిళ్ళని పెటాకులని పోయినప్పుడు వచ్చినప్పుడు ఇస్తూ ఉండేవారు. ఇందులో ఏ ఒక్కటి నేను చేయలేను. నేను ఒక్కళ్ళకి రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమస్య ఉండి వచ్చారు, మీకు మంచినీళ్ళు కూడా నేను ఇవ్వలేను సార్. పూర్వకాలంటే మంచినీళ్ళు ఫ్రీగా వచ్చాయి, ఇప్పుడు మంచినీళ్ళు వాటర్ బాటిల్ కొనాలి. వాటర్ బాటిల్ కొంటే 10 రూపాయలు అవుతుంది, మీకు మంచినీళ్ళు ఇస్తే నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. సమస్య మీది, ఖర్చు నాది. నేను పెట్టే పరిస్థితిలో లేను, నేను చేయలేను అంత. సో చేతకాని విషయంలో జైలు పెట్టి ఎవరికి న్యాయం చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన పలానా హీరోతో అసోసియేట్ అయ్యి చేయమన్నారు. సో నేను దగ్గర రోజు ఆయన ఇంటికి వెళ్ళాలి, అది మా ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో ఉంటే చెప్పిన ఖర్చులు నేను భరించలేను. ఆయన ఇంటికి వెళ్తే ఆయన చిరాకు పడతాడో ప్రేమ చూసుకుంటాడో తెలియదు. వాళ్ళ ఇష్టాలు ఉండాలి, వాళ్ళ సైడ్ నుంచి అది ఉండాలి. మన సైడ్ నుంచి మనం వెళ్ళి దాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారితో కూడా నేను ఇక్కడ దాసరి నారాయణరావు గారు ఒక స్టేజ్లో నేనే ఇక్కడ ఉండేవాడిని, నారాయణరావు గారు తర్వాత వచ్చారు ఇక్కడికి. సో ముందు నేను నా దగ్గర చేస్తూ ఉన్నవాళ్ళు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆల్రెడీ మాకు చాలా మెడ్రాస్లో చేస్తున్నారు కాబట్టి
ఆయన దగ్గరికి నేను ఇద్దరం ఆయన నన్ను పిలిచి ఇక్కడ హైదరాబాద్ విషయాలు నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నన్ను అడిగి చేసేవారు. సో అందుకని మీరు అన్నట్టు అందరూ నా దగ్గరికి ముందు నుంచే వచ్చేవారు కాబట్టి మళ్ళీ వస్తూ ఉండేవారు. అన్న సార్కి చెప్పండి అనేవారు. నేను చేయగలిగిన నేనే చేసేవాడిని, ఆయన దగ్గరికి తీసుకెళ్ళేవాడిని కాదు. లేదంటే ఆయనతో అవసరమైతే ఆయనతో చెప్పించేవాడిని. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇప్పుడు దాసనారాయణ గారు లేరు, ఆ ఖర్చు భరించేవాళ్ళు లేరు, అంత కాంపౌండ్ లేదు ఇక్కడ, ఎక్కడ మన దగ్గర ఇల్లు లేదు, ఈ జరగని పనులు ఇవన్నీ. మరి ఎవరు సార్ ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు? ఇంకా పెద్ద, అసలు పెద్ద అనేది ఉద్యోగం కాదు, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా పోస్ట్ కాదు అది. ఆయనకి తెలియకుండా ఇప్పుడు ఒక మనిషి ఒక దాసనారాయణరావు అవ్వలేడు నాకు తెలిసి. ఎవరు? ఒక దాసనారాయణరావు కానీ ఒక ఎన్టీ రామారావు కానీ అసలు ఈ ప్రపంచంలో, భూ ప్రపంచంలో ఇంకోళ్ళు అవరు, ఇంపాసిబుల్ అది. ఎన్టీ రామారావు అన్న కొంతమంది అవ్వగలరేమో కానీ దాసనారాయణరావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇక అవటం. ఓకే, అది మనిషి మానవ మాత్రుడి వల్ల కాదు అది. ఒక మనిషి అన్ని పనులు చేయలేడు. ఆయన ఏంటి, రైటరు, డైరెక్టరు, యాక్టరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు, డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, పేపర్ ఎడిటరు, పొలిటీషియన్, ఎంపీ, తర్వాత మినిస్టరు, ఇది కాకుండా కాపు సంఘం, ఆళ్ళ గొడవ, అక్కడ నాయకుడు, ఏది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో పంచాయతీలు, అసలు ఒక రోజునని 6 షూటింగ్లు 7 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా పంచాయతీ చేసేవాడు. మనిషికి ఎట్ట కుదురుతుంది? 6 సినిమాలకి డైలాగులు రాలి, ఒక సంవత్సరంలో ఆయన 12 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓ మనిషి 14 సినిమాలు ఎట్ట రిలీజ్ చేయగలడు ఒక సంవత్సరంలో? షూటింగ్ ఎన్ని చేయాలి? నెలకు ఒక సినిమా తీసేయగలడా ఎవడన్నా? ఇవాళ తీస్తానికి 3 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా తీస్తానికి. సార్ కథ రాయడానికి 2 ఏళ్ళు పడుతుంది. 6 నెలలు లేకపోతే కథ రాయమంటున్నారు ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన ఎట్ట చేసేవాడు ఏంటి? అలాంటి మనిషి అసలు రాడు. ఇవన్నీ ఉండగా పంచాయతీలు చేయటం, ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ కాకుండా పంచాయతీలు చేయటం, వీళ్ళందరి కథల కష్టాలు వినాలి కదా. వచ్చినోడు ప్రతివాడు కష్టం వినాలి. షూటింగ్ చేస్తాడా? ఇప్పుడు ఆయన పక్కన 4 ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. 4 ఫ్లోర్లో షూటింగ్ సంగతి చూడాలా, లేకపోతే నా బోటి వాళ్ళకి డైలాగులు రాసి పెట్టేవాడు అది చూడాలా, లేకపోతే ఈ వచ్చిన పంచాయతీ చూడాలా, లేకపోతే ఈ కాపు సంఘం మీటింగ్ చూడాలా, ఏది చూడాలి? అందరూ అక్కడ బయట వెయిటింగ్లో ఉండేవారు. మానవుడికి సహజం అది కుదురుతుందా? ఇవాళ మీరు చెప్పే ఎవరికన్నా, ఏ పెద్దలకన్నా కుదురుతుందా? చేయగలరా? ఇంపాసిబుల్. అది గురించి మర్చిపోండి. సో ఆ పెద్ద అనేది లేదు, పోస్టు లేదు, ఏం లేదు. ఆయనకి ఏదో వచ్చేసింది, జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు ప్రపంచంలో. అది ఆయన తెచ్చుకుంది కాదు, ఆయన స్వభావం వల్ల, స్వభావం వల్ల వచ్చింది ఆయన. ఇప్పుడు నేనే వెళ్ళాను, సినిమా ప్రాబ్లం వస్తే ఆయనకి నాకు పరిచయమే లేదు, వెళ్ళిపోయి ఏదో ఆయన చేసి పెట్టేవాడు. సో అట్లా ఎవరు మళ్ళీ వస్తారని అనుకోవటం దురాశ, జరగదు. సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిల్మ్ జర్నలిజం గురించి నాకు ఒక క్వశ్చన్ సార్. అంటే మీరు జర్నలిజాన్ని చూస్తున్నారు, ఫిల్మ్ జర్నలిజాన్ని చూస్తున్నారు, మీడియాతో మీకు అసోసియేషన్ ఉంది, మీరు కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఫిల్మ్ జర్నలిజం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఈ రివ్యూ సిస్టమ్ కానీ, అంటే జర్నలిజం కాదా అంటే కాదు. ఇంతకు ముందంటే ఏదో 4 పేపర్లు ఉంటే జర్నలిజం అనేవాళ్ళం. ఏదో నాకు తర్వాత 2-3 ఛానళ్ళు వచ్చినాయి, ఛానల్ అనేవాళ్ళం. ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఎంతమంది, మనం సినిమా ఏదైనా పిలిస్తే, మీడియా పిలిస్తే 200 మంది వస్తున్నారు. వీళ్ళంతా జర్నలిస్టులు అంటే జర్నలిస్టులే అంటున్నారు. సో ఇది ఏది జర్నలిజం ఏది కాదు, జర్నలిజం మీద మనం డిస్కషన్ పెడతానికి లేదు. వాట్ ఈజ్ జర్నలిజం, వాట్ ఈజ్ రిపోర్టింగ్ అనే డిస్కషన్ వస్తే దానికి ఉండే తేడా దానికి ఉంది, దీనికి ఉండే తేడా ఉంది, వాట్ ఈజ్ రివ్యూ వేరే ఉంది. సో ఇవన్నీ మాట్లాడుతామంటే అది వేరే చర్చ అది. సో వీళ్ళలో ఎవరు రివ్యూవర్స్ కాదు, వీళ్ళు ఎవరు క్రిటిక్స్ కాదు, వీళ్ళలో మెజారిటీ, అందరూ కాదు, అందులో కొంతమంది నిజమైన క్రిటిక్స్ ఉన్నారు, నిజమైన రివ్యూవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం సీరియస్గా తీసుకోవడం అనవసరం. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వచ్చినాక అది అందరికీ కొంతమందికి ఉపాధి అయిపోయింది. ఎక్కువగా యూట్యూబ్లో నెగిటివిటీ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఎక్కువ మంది నెగిటివ్ రాయటానికి ఇష్టపడతారని డబ్బులు వస్తాయి. పాజిటివ్గా మాట్లాడితే డబ్బులు రావు. ఏదైనా మంచి చెప్పామనుకోండి, బాబు మీరు ఇట్లా ఉండకూడదని చెప్పామనుకోండి, ఎవరు చూడరు. ఇట్లాగే ఉండాలని చెప్పామనుకోండి, అందరూ బ్రహ్మాండంగా ఉంటుంది.